This dress courtesy Sari House, OU Colony, Sheikhpet, Hyderabad. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఎంత ప్రేమలున్నా ఒక తల్లికి పుట్టిన పిల్లలైనా ఒకటే ఒక దగ్గర కొట్లాటొస్తుంది. సర్లే నా అన్న వదినే కదా అని సొంత అన్న 1,00,000 2 లక్షలు అట్లా అడుగుతా ఉంటే ఇస్తా ఉన్నాను. అట్లా 23 లక్షలు ఇచ్చాను. తల మీద అక్షంతలు వడి నుంచి అమ్మగారికి ఇవ్వడమే మొదలు పెట్టానమ్మా. అసలు మీకు తెలుసా పోనీ ఆమె పైసలు ఇచ్చింది తెలుసు. ఆమె ఒకటేసారి 80 లక్షలు అప్పు చేసేసిందమ్మా. తమ్ముడు భార్యకి ఇచ్చారా మీరు లేకుంటే మీ అన్న భార్యకి? మా అన్న భార్యకి ఇచ్చా. అంటే ఆమె అప్పు చేయడానికి కారణం ఏముంది? కారణం తెలియదు సార్. బిజినెస్ ఏం బిజినెస్ చేస్తారు వాళ్ళు? అంగన్వాడీ స్కూల్ టీచర్లు అంతా కలిసి చేస్తారంట. అప్పులు ఎక్కువ అయిపోయి సూసైడ్ చేసుకుని కూడా అయిందా? అది యాక్టింగ్ చేసుకుందాం అట్లా. అంటే ఆమె ఇండైరెక్ట్ గా అందరినీ బెదిరించింది అన్నట్టు. కేసు ఉల్టా తీసేసుకొని నేను 5 లక్షలు ఇస్తాను, నాకు 50 గజాలకు సంతకం పెట్టు అని మా తమ్ముడు అంటాడు. కేసు ఏమో వచ్చేసి మనకు పార్టీషన్ సూట్ వేశారు, ఆస్తి మీద నా వాటా ఉంటుంది, బాండ్ లేదు, ఒక చెక్కు లేదు, ఏ విధంగా వేస్తా అని అన్నాడు. కానీ ప్రతిదీ ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా కోర్టులో ఉండదు. నాకు లాభం వస్తుంది, నీ బిడ్డ పెళ్లి కనిపిస్తాను నేను ఆశపడి అదే ఆశపడే చేస్తారు ఎవరైనా. 1 ఇయర్ వరకు ఇయ్యని రాసింది, ఆమె రైటింగ్ ఉంది. మేడం 2,000 తీసుకుని మేడం నేను ఏ గుళ్ళ దొరమన్నా దొరుకుతా, నా దేవుని సాక్షి చెప్తున్నా. నువ్వు ఎప్పుడు ఇచ్చినావమ్మా నాకు 18 లక్షలు? నువ్వు ఎప్పుడు ఇచ్చిన 20 లక్షలు? ఏమన్నా అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ 18 లక్షలు అన్నావు, ఇప్పుడు 14 లక్షలు అంటున్నావు. ఆమెకు ఫోన్ ఇస్తేనేమో నేను అదంటలేను, నేను 2 లక్షలు ఇడిపించినా అని అంటున్నా. మీ చెల్లె పైసలు ఇచ్చిందన్న విషయం తెలిసిందా? తెలిసింది. రూపాయి ఆమె ఇయ్యలేదు, అన్ని ఈమెనే తెచ్చిచ్చింది. నేను ఇక్కడ సుమన్ టీవీ నమ్ముకొని వచ్చినందుకు నాకు న్యాయం చేయండి. తప్పకుండా ఆ న్యాయం జరిగేలాగానే చూస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వెనిలా స్పార్కిల్ సమర్పించు లైఫ్ జర్నీకి స్వాగతం. ఈరోజు నిజంగా ఒక కేసు వచ్చింది. ఎట్లాంటి విచిత్రమైన కేసు అంటే ఇది, అంటే జనరల్గా జరిగేటివే ఇవన్నీ, కానీ ఇప్పుడు వరకు వచ్చిన దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్. ఇష్యూ ఏంది అని అంటే బేసిక్గా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఎంత ప్రేమలున్నా ఒక తల్లికి పుట్టిన పిల్లలైనా ఏదేమైనా కానీ ఒకటే ఒక దగ్గర కొట్లాట వస్తుంది. మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. పైసలు, ఆస్తి. ఎస్, పైసల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎంత జాంజిగిరి దోస్తులైనా, వాళ్ళు ఒక తల్లి కడుపులో పుట్టిన ఒకరికొకరు ఎట్లా అంటే పడి చచ్చిపోయేంత అన్నా చెల్లెళ్ళైనా, లేకుంటే అక్క చెల్లెళ్ళైనా, అన్న తమ్ముళ్ళైనా, ఎవరైనా కానీ లొల్లొచ్చేదంతా పైసల విషయంలోనే. అలాంటి ఒక ఆస్తి లొల్లి ఈరోజు మన దగ్గరకు వచ్చింది. అసలు ఆస్తి అని కూడా అనడానికి లేదేమో, ఇది చాలా విచిత్రమైన కథ. ఇదంతా కూడా కేసు ఒకలాగుంది, ఇక్కడ వింటుంటే కథ ఒకలాగుంది. ఇవన్నిటినీ నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు. సో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు మన దగ్గర ఉన్నారు ది బెస్ట్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. సో ఆయన సమక్షంలోనే ఈరోజు ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. సార్ నమస్తే. సో మరి ఆ ప్రాబ్లంకి సంబంధించి 2 భార్యాభర్తలు మా స్టూడియోకి వచ్చిండ్రు అండ్ చాలాసేపటి నుంచి పాపం ఆవిడ ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి తొందరగా ఆమెతో మాట్లాడి ఆమె ప్రాబ్లం ఏంది, అసలు వాళ్ళకి ఏం చేయగలుగుతాం, వాళ్ళ దిక్కున్న న్యాయం ఏంది, ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను. నేను మా అన్నయ్య వదినకి 2 కూతుర్లకి డబ్బులు ఇచ్చాను మేడం. మా ఆయన రిటైర్ అయ్యిండు, ఆర్టీసీ కండక్టర్. ఆయన రిటైర్ అయ్యిండు. రిటైర్ అయితే కొద్దిగా డబ్బులు ఉండే, మళ్ళీ ఇల్లు హౌస్ కూడా అమ్ముకున్నాను, కొద్దిగా ఉండే ఆ డబ్బులు ఉండే. నీళ్ళు అమ్ముకొని వేరే వాళ్ళకి పైసలు ఇచ్చినావా? అమ్మాయిల పెళ్ళిళ్ళు చేశాను, కొద్దిగా డబ్బులు ఉండే. ఇంకో ఇల్లు ఉండే, ఇంకో వేరే ఫ్లాట్ ఉంటే అది అమ్మేశాను. అమ్మేసి ఆ డబ్బులు ఇవి ఉన్నాయి. అన్నయ్య వదినే కదా హెల్ప్ చేయమని అడిగారు. సర్లే నా అన్న వదినే కదా అని. సొంత అన్న. సరే అడుగుతున్నారు కదా, అన్న పిల్లలు గిట్ట అడుగుతారు కదా అని అప్పుడు 1,00,000 2 లక్షలు 1,00,000 2 లక్షలు అట్లా అడుగుతా ఉంటే ఇస్తా ఉన్నాను. అట్లా 23 లక్షలు ఇచ్చాను. 23 లక్షలు? 23 లక్షలు ఇచ్చాను. వదిన మరి ఎట్లా వదిన నువ్వు రాసుకోవట్లేదు ఏంది వదిన అంటే, ఎందుకు అక్క ఎక్కడ పోతాయి డబ్బులు, నువ్వు ఎక్కడ పోవు, నేను ఇస్తాను, నేను ఎట్లా తీసుకున్నానో అట్లా ఇస్తాను అన్నది. అంటే మరి చెక్కు కూడా ఇవ్వలేవు, ఒక బాండ్ కూడా ఇవ్వలేవు అంటే, ఎందుకు అక్క ఇంతకు ముందు ఎట్లా తీసుకొని ఇచ్చినా ఇప్పుడు కూడా అట్లానే ఇస్తాను. అంటే మొదల నుంచి మీ దగ్గర పైసలు తీసుకున్నా. నా తల మీద అక్షంతలు వడి నుంచి అమ్మగారికి ఇవ్వడమే మొదలు పెట్టానమ్మా. నా సంసారం మొత్తం నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెళ్ళకి ఆధారపడి. ఇట్లా పైసలు ఇస్తుంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి మీరు ఎప్పుడు అడగలేదా ఎందుకు అట్లా ఇస్తున్నావు? నేనేం అడగలేదు. ఎందుకు సార్ మరి?
అంటే మీ ఇల్లు మీ సంసారం ఇస్తుంటారు చేస్తుంటారు కదా. సంపాదన మీది, మీరేమైనా సంపాదిస్తున్నారమ్మా? లేదమ్మా, తను తెస్తేనే నేను పొదుపు చేసుకొని ఇచ్చేదాన్ని. అసలు మీకు తెలుసా పోనీ ఆమె పైసలు ఇచ్చింది? ఇచ్చింది తెలుసు, చెప్పిచ్చేదా? చెప్పి ఇచ్చేది. ఎప్పుడు ఇస్తుంటే ఇది ఇస్తున్నారు తీసుకుంటున్నారు ఆ మూమెంట్ అట్లా. సరే పోన్లే అనుకున్నారా? పోన్లే అనుకున్నా. అందరు ఇయ్యనిస్తారా సార్ ఇట్లా? అందరు ఇయ్యనియర్లేదు, జనరల్గా ఇచ్చినది. అట్లా తీసుకొని ఇప్పుడేమో నా డబ్బులు అమౌంట్ అంతా ఎట్లా ఇచ్చారమ్మా? మొత్తం బ్యాంకులోనే వేసాం సార్, అన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ముగ్గురికి ఎవరికి? ముగ్గురు, ఇద్దరు, ప్రణయ, అన్నపూర్ణ, రమాదేవికి వేసా. అన్నయ్యకు కూడా తెలుసు. అన్నయ్య అన్నాడు వద్దులే ముగ్గురికి తెలుసు కదా, వాళ్ళు చదువుకున్నారు, నేను కొద్దిగా చదువుకోలేదు కదా, వాళ్ళకి తెలుసు చాలు, నాకు తెలుసు కదా అని అన్నాడు. అంతే. మళ్ళీ ఏమవుతుంది అంటే లేదు నీకు ఎట్లా తీసుకున్నావు అట్లా ఇస్తా అని అన్నదమ్మా. అన్న తర్వాత ఏమవుతుంది అంటే ఆమె ఒకటేసారి 80 లక్షల అప్పు చేసేసిందమ్మా. మీ దగ్గర తీసుకున్న పైసలు కాకుండా బయట అప్పు చేసి? బయట కూడా అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు. ఏంది వాళ్ళకి అంత కష్టం ఏమైనా ఉండేనా? ఏం కష్టమో నాకు తెలియదు. నాకు మా అమ్మగారి ఇంటికి రానియకుండా చేసింది తనే. మా తమ్ముళ్ళకి అమ్మకి అక్క ఇట్లా అట్లా అని ఒకరి మీద ఒకరికి కలవకుండా నన్ను రానియకుండా మీ అమ్మ నిన్ను వస్తే కోపడుతుందంట అట్లా రాకుండా చేసింది. కానీ నేను అర్థం చేసుకోలేదు. మీరు రెగ్యులర్గా మీ అన్నలతో కానీ లేకుంటే మీ అమ్మతో కానీ ఫోన్లలో మాట్లాడరా? టచ్లు ఉండేనమ్మా కొద్దిగా. ఇట్లా ఇప్పుడు నా చిన్నమ్మాయి పెళ్ళి అయిన నుంచో కొంచెం వాళ్ళకు వేరే అయిపోయినాయి. నేను మధ్యలో వచ్చిన ఒక వ్యక్తి తెంపేస్తే తెగిపోయే బంధం తల్లిది బిడ్డది కాదు కదా. అట్లాంటప్పుడు మీరు మీ తల్లితో ఫోన్ మాట్లాడినప్పుడు మరి ఆమె అట్లా అంటుంది అన్న విషయం మీరు మీ తల్లికి చెప్పు ఉండాలి, అడుగుండాలి. ఏమైంది మరి, ఎందుకు, నేను ఏం చేసినా అని అడగలేదా మీరు? లేదంటే ఏమైనా తప్పు చేస్తారా? లేదు, నేనేం తప్పు చేయలేదు. అడిగిన ఫోన్ చేసేది మా అమ్మ పాట వచ్చేప్పటిలా నేను ఏడ్చేదాన్ని. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. ఏడ్చేదాన్ని. ఏందమ్మా నువ్వు ఫోన్ చేసి మాట్లాడవు చేయవు ఏంటంటే ఏం లేదు శుద్ధి అంటది మా మమ్మీ. ఏం లేదు శుద్ధి ఏం లేదంటే మరి ఎందుకమ్మా నాకు అట్లా ఫోన్ చేయట్లేదు, ఎవరు మాట్లాడతలేరు అంటే మా తమ్ముడికి ఒకసారి నల్లపూసలు దండ ఇచ్చా, వాడు తీసుకున్నాడు. వాని వల్ల నాకు గొడవ అయిందమ్మా. నా డబ్బులు నాకు ఇరా అంటే కొంచెం సీరియస్ అయ్యాడు. నేను పట్టుదలగా కూర్చున్నాను. నా డబ్బులు నాకు ఇస్తావు అని అంటే వాడు కోపంతో ఏం చేసిండు, నల్లపూసలు దండ ఇచ్చేసిండు. ఇచ్చేసినాక 2 రోజులకేనమ్మా ఆమె పెద్ద బిడ్డ ఇంటర్వ్యూ ఉంది ఇక్కడ మన హైటెక్ సిటీలో అని తల్లి కూతురు మా ఇంటికి వచ్చారమ్మా. వచ్చేసి మా తమ్ముడు నాతో గొడవ పెట్టుకుండు. ఇంకా మా అమ్మ తమ్ముడు చెప్తేనే మాట్లాడాలి బిడ్డతోటి, లేకపోతే మాట్లాడదు. వాడు ఎట్లా చెప్తే అట్లానే. 2 రోజులు అయినాక తల్లి కూతుర్లు వచ్చారమ్మా. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం. వచ్చింది ఏంది వదినే వచ్చినావు అంటే లేదు ప్రణయకి ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది మన హైటెక్ సిటీలో అందుకే వచ్చినంటే సరే అది కూర్చోన్న వాళ్ళకు భోజనం చేసుకురు టీ దగ్గర అని చేసిరు. అక్క అంటది వదిన చాలా మంది అక్క నాకు నల్లపూసలు దండి కొద్దిగా ఇబ్బంది ఉందంటే అదేంది వదిన వాడి దగ్గర తీసుకొచ్చిన కదా మళ్ళీ వాడు అడిగితే నేను ఇవ్వాలి కదా, కోపం మీద ఇచ్చిండు వాడు డబ్బులు ఇవ్వకుండా ఈ దండి ఇచ్చిండు మళ్ళీ వాడు అడిగితే ఇవ్వాలి కదా వద్దు వదిన అని అన్న. లేదక్క వాడు మీ తమ్ముడు ఏం అడగడు నాకు ఇచ్చేసి నేను అది తీసుకొని 1 సంవత్సరం అయినాక నీ డబ్బులు నీకు ఇస్తాను అని అంది. అదేందో ఒక్క నిమిషం తమ్ముడు భార్యకి ఇచ్చారా మీరు లేకుంటే మీ అన్న భార్యకి? మా అన్న భార్యకి ఇచ్చా, తమ్ముడు భార్య కాదు. మీ మర్దల్లి నల్లపూసల గొలుసు తీసుకొని మీ వదినకి ఇచ్చారు మీరు? వదిన వచ్చి అడిగింది పెట్టుకుంది తీసుకున్న తర్వాత డైరీలో రాసింది సంవత్సరం వరకు నేను ఇస్తాక సంవత్సరం అయిపోయినాక అయితే మళ్ళీ డబ్బులు ఇస్తాను నీకు, నల్లపూసల దండ అయితే ఇయ్యను, ఇది నేను తీసుకెళ్తాను. మా ఫ్రెండ్స్ అన్నారు ఏంది సుజాత నువ్వు ఎందుకు ఇస్తున్నావు అట్లా మీ వదినకి అని అంటే మా వదినేనే కదా కొద్దిగా ఇబ్బంది ఉందంట, ఒక 1 ఇయర్ ఉంచుకొని ఇస్తుందంట అని అంటే ఎంత వదిన అయినా కానీ నువ్వు మొత్తం మీ అమ్మ వాళ్ళకి అన్నదమ్ములకి చూస్తున్నావు కొద్దిగా నువ్వు కూడా చూసుకో అంటే నేను అంత పట్టించుకోలేదమ్మా. ఆ తర్వాత మళ్ళీ అడిగితే ఇంకా అట్లా 23 లక్షలు అయిందమ్మా. ఒకసారి మీ ఇంటికి వస్తాను నల్లపూసల మీదకి మళ్ళీ పైసలు ఇస్తావు? మళ్ళీ పైసలు ఇస్తావునా? ఆమె ఇచ్చింది లేదు, ఆమె 1 రూపాయి ఇచ్చింది లేదమ్మా. అడిగితే ఏంది వదిన డబ్బులు అంటే అక్క నేను మీ ఇంటికి వచ్చి ఒక బాండు చెక్కు రాసిస్తా, నాకు ఒక రోజు అంతా టైం పడుతుంది, నేను ఎట్లనో అట్లా చేసిస్తాను. మరి నాకు ఏమి ఇవ్వలేదమ్మా. ఆమె అంగన్వాడీ స్కూల్లో టీచరు. కారణం తెలియదు సార్, బిజినెస్ అందంట. ఏం బిజినెస్ చేసేది తెలియదు సార్. అంగన్వాడీ స్కూల్ టీచర్లు అంతా కలిసి చేస్తారంట. ఈవిడ కూడా అంది నేను కూడా చేస్తున్నాను అంది. 80 లక్షల అప్పులు కాగానేమా ఇంకా రేపు అది సూసైడ్ గోళీలు వేసుకుందానంగా ముందు నాతో మాట్లాడింది. అప్పులు ఎక్కువ అయిపోయి సూసైడ్ చేసుకుని 4 డోలాలు వేసుకుంది. అది యాక్టింగ్ చేసుకుందాం అట్లా వేసుకొని చనిపోయేటట్టు. మళ్ళీ ఒక లెటర్ రాసింది ఏమని, అమ్మ నేను ఎవ్వరికి 1 రూపాయి బాకీ లేను, ఏం లేదు బేట, నువ్వు బాపమ్మతోటి బాబాయిలతోటి అందరితో మంచిగుండు, నా డాడీ సంపాదించిన ఇల్లు ఉంది అది అమ్మేసినాక నీకు పెళ్ళిళ్ళు చేస్తారు మంచిగా ఉండండి అని లెటర్ రాసింది. రాసింది
నైట్ బాగానే మాట్లాడింది అది. సరే ఈమె బయట అప్పులు చేసింది, ఈమె దగ్గర పైసలు తీసుకుంది, నల్లపూసల గొలుసు తీసుకుంది, ఇయ్యలేదు, సూసైడ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో 4 డోలో టాబ్లెట్లు వేసుకుంది. వేసుకుని ఆమె లెటర్లు ఏం రాసింది అంటే నేను ఎవ్వరికి ₹1 అప్పు లేను అని రాసింది. దీంట్లో ఉద్దేశం అది కూడా ఉంది మేడం, లెటర్ కూడా ఉంది నా దగ్గర. అంటే ఆమె ఇండైరెక్ట్గా అందరినీ బెదిరించింది అన్నట్టు. మీరు నన్ను ఏమన్నా పైసలు అడిగితే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా బెదిరించింది. మళ్ళీ అందులో రాయడం కూడా ఒక ఆమె గురించి నేను టార్చర్ పడి ఇట్లా వేసుకుంటున్నా అని రాసింది. ఆ ఒక్క ఆమె ఎవరు మీరేనా? అందులో పేరు రాయలేదు సార్, నా పేరు రాసి మంచిగా అందులో రికార్డింగ్ వెళ్తుండే. అది తప్పు చేసి మీకు అంత సంబరం ఏందమ్మా, నా పేరు రాసి ఉంటే మంచిగా ఉండేది. అంటే అక్కడ పోలీసులో రికార్డింగ్ వెళ్తుండే అమ్మా, నేను మాట్లాడింది రికార్డింగ్ వెళ్తుండే. అక్క నీకు 23 లక్షలు ఇచ్చేది ఉంది, నేను ఇస్తాను, ఆ రికార్డింగ్ ఉంది. మనిషి చనిపోతే అట్లా రికార్డింగ్ తీస్తారు కదా, ఈమె బాగానే ఉంది. పోలీసు వాళ్ళు కూడా నన్నే బెదిరిస్తున్నారు. అయితే వదిన ఇట్లా ఎందుకు వేసుకుందని నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి మా కుటుంబం మొత్తం ఉంది, అన్నదమ్ముళ్ళు అక్కజల్లెలు, నీ వల్లనే వదిలే అట్లా అయిపోయిందని నన్ను అందరు వాళ్ళంతా ఒక ఏకమై నన్ను రానియలేరు. కూర్చున్నాను, ఒక 2 గంటలు కూర్చొని ఇంటికి వచ్చేసా. మళ్ళీ ఆమె హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి పోయాను. వదినే నేను ఇచ్చిన డబ్బులు అని అడుగుదామని పోతే ఇంకా నన్ను మాట్లాడనిస్తలేరమ్మా. నువ్వెప్పుడు ఇచ్చినావు డబ్బులు అని అందరు అంటున్నారు, అన్నదమ్ములు, మా అమ్మ. నువ్వు ఇచ్చినట్టు ఎవరికి తెలుసు, ఏం ప్రూఫ్లు ఉన్నాయి, ఏం చేసుకుంటావు ఎవరికి. మరి మీ అన్నకి కానీ ఇప్పుడు మీ వదిన మీకు ఆల్రెడీ మీ దోస్తు చెప్పింది అన్నారు, అవును అమ్మ వదిన ఎంతైనా వదిననే, మీ అన్న కాదు మీ అమ్మ కాదు చూసుకో అని చెప్పిండ్రు అని అన్నారు. మరి అట్లాంటప్పుడు మీరు ఆమెకు పైసలు ఇచ్చినప్పుడు మీ అన్నకి ఫోన్ చేసి ఓ మాట, మరి నేను ఇట్లా పైసలు ఇస్తున్నా నీ పెళ్ళాం అడిగింది అన్నకు తెలుసమ్మా, కానీ ఇప్పుడు ఏమంటుడు తెలుసు అనేది వేరమ్మా. తెలుసు అందరికీ తెలిసి చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు చెప్పిండ్రా, మీ అమ్మకి చెప్పిండ్రా? మీ అమ్మకి కూడా తెలుసు. ఇప్పుడు అందరూ మీరు అడగలేదా మీ అన్నని, మరి వదిన ఎందుకు పైసలు అడుగుతుంది నన్ను, మరి మీ ఆర్థిక పరిస్థితి ఏముందని మీరు అడగలేదా? నేను అడిగిన, అన్న ఏందన్న వదిన ఇంతగానం తీసుకుంటుందా అంటే ఏదో బిజినెస్ చేస్తుందంట శుద్ధి, అందుకే తీసుకుంటుందో. బిజినెస్ ఎట్లా చేస్తుంది? అంగన్వాడీ టీచర్ కదా, అంగన్వాడీ టీచర్. మళ్ళీ అంగన్వాడీ స్కూల్లో పాలు గుడ్లు అన్నీ అమ్ముకుంటుంది బయట తెచ్చుకొని నైట్ టైంలో పిల్లలకి. ఎక్కడ? అది అంగన్వాడీ స్కూల్ హనుమాన్ నగర్ అమ్మ. వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ? మేము ఉండేది లింగంపల్లి, అమ్మ వాళ్ళు ఉండేది మౌలాలి. మౌలాలిలో కస్తూర్బాయి నగర్ అమ్మ వాళ్ళు ఉండేది. ఈమె స్కూల్లో అంగన్వాడీ స్కూల్ జాబ్ చేసేది హనుమాన్ నగర్, మౌలాలి దగ్గర హనుమాన్ నగర్ అని ఉంది. మీ అమ్మ మీ అన్న వాళ్ళు వీళ్ళంతా కలిసి ఉంటారు, ఒక దగ్గరనే ఉంటారు. అలాగలాగా. నువ్వు కేసు వేసినావా లేదా? మరి కోర్టుకి పోయినా అన్నావు. కోర్టుకు కేసు వేసాను, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఏమని బెదిరిస్తారు మా తమ్ముడు, కేసు ఉల్టా తీసేసుకో, నేను 5 లక్షలు ఇస్తాను, నాకు 50 గజాలకు సంతకం పెట్టు అని మా తమ్ముడు అంటాడు. అదే 50 గజాలు అంటే 210 గజాల స్థలము 4 మీద, అంటే డబ్బా ఆడపిల్ల హక్కు మీద అని వేసారు సార్. అంటే వీళ్ళు ఇల్లు అమ్ముకుంటాం. ఒక్క నిమిషం ఆ కేసు పేపర్ ఫస్ట్ సార్కి చూపించు. అసలు నీ ప్రాబ్లం వేరు, నువ్వు చెప్తున్నది వేరేలాగా అనిపిస్తుంది. కేసు ఏమో వచ్చేసి మనకు పార్టీషన్ సూట్ వేశారు, ఆస్తి మీద నా వాటా ఉంటుంది, నా వాటా నాకు ఇవ్వండి అని చెప్పేసి. ఆడపిల్లని కదా నేను, నా వాటా నాకు ఇవ్వండి అని చెప్పేసి వేసారు దీనిపైన కేసు. కాదమ్మా, మరి కేసు ఇట్లా వేసారని తెలుసా నీకు? అసలు మాకు సార్ చెప్పాడు, ఇట్లా ఆడపిల్ల హక్కు మీదనే వేసాను కేసు అనే చెప్పాను. నువ్వేమని చెప్పినావు సార్కి పోయి నాకు ఆడపిల్ల హక్కు? లేదు, అట్లా అని లేదు. నేను ఇట్లా మా అన్నయ్య వాళ్ళకి 23 లక్షలు ఇచ్చాను అమౌంట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ తెమ్మని చెప్పారు సార్, లాయర్ సార్ చెప్తే నేను బ్యాంక్ స్టేట్మెంట్ అంతా తీసుకెళ్ళా. అదంతా చూసి కూడా ఆయన చూసి ఏమన్నాడంటే, అమ్మ నీకు బాండ్ లేదు, ఒక చెక్కు లేదు, ఏ విధంగా వేస్తా అని అన్నాడు. అంటే మరి ఎట్లా సార్ అన్న, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇల్లు అమ్మేసుకుంటా అంటున్నారు, ఇల్లు అమ్మేసుకుంటే ఆమె వెళ్ళిపోతుంది, ఎక్కడ వెళ్ళిపోతుందో మళ్ళీ తెలియదు, నాకు వచ్చే డబ్బులు కూడా రావు అంటే, సరే అమ్మ మీ అమ్మ నాన్న ఆస్తి మీద నీకు ఆడపిల్ల హక్కులాగా వేస్తానని ఆ ఇల్లు అమ్మకుండా ఆ ఇల్లు అమ్మకుండా. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ సుజాత గారు అయితే 23 లక్షలు ఇచ్చారు కదా, ఈమె ఇచ్చింది బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారానే ఇచ్చింది, అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఒక ఎవిడెన్స్ కదా. అవును. మరి అప్పుడు దానికి బాండ్ చెక్స్ అవసరం లేదు జనరల్గా. ఎప్పుడు కూడా మనం ఏంటంటే రికవరీ సూట్ వేసుకోవచ్చు, మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎందుకంటే జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో మనకు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ మిగతా కంపారిజన్ టు ఫారిన్ కంట్రీస్లో నీకు ఈ హ్యాండ్ లోన్స్ అనేవి ఎక్కువ తీసుకోరు, వాళ్ళు ఎప్పుడు బ్యాంకింగ్ మీద ఆధారపడతారు. ఇక్కడ ఏంటంటే మనకు హ్యాండ్ లోన్స్ అనేవి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, బిజినెస్ అవసరాల నిమిత్తం కానీ, లేదా ఇంకా సొంత ఖర్చులు కానీ, చదువుల కోసం కానీ మనం మన కుటుంబ సభ్యుల దగ్గర తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే నువ్వు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తావో, ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి నేను సోన్సో వ్యక్తికి నేను పైసలు ఇచ్చినా, ఇక సోన్సో డేట్ని ఇచ్చినా, నాకు ఆ పైసల్ని ఇంత ఇంట్రెస్ట్తో తిరిగి ఇవ్వండి అని చెప్పి మనం కోర్టులో కేసు వేసుకోవచ్చు డైరెక్ట్.
ఓకే ఓకే కోర్టులో కేసు వేసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ కోర్టు పరిశీలించి ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ వెళ్ళింది కదా, అక్కడ నుంచి ఇచ్చినట్టు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఓకే ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేసుకునే క్రమంలో కనుక ఉంటే మీకు డెఫినెట్లీ పైసలు మీకు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ మీకు పైసలు వస్తాయి. ఈమె వాళ్ళకి పైసలు ఇచ్చినట్టుగా లేదా సార్? ఇది పైసలు ఇచ్చినట్టు నోటీసులు పంపించారు, కానీ కేసుకు వచ్చారికి ఏంది పార్టిషన్ సూట్ వేశారు. ఓకే, అంటే ఏ ఉద్దేశంతో అట్లా వేసి ఉంటారు అంటారు మరి? అక్కడ వేయాల్సిందే రికవరీ సూట్ వేయాలి, ఎస్, పార్టిషన్ సూట్ కాదు. ఆస్తి మీద పంపకాలు వేరు, మనం అప్పు వసూలు చేసుకోవడం వేరు, డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇది ఈ కేసు వేసుకునే అధికారం ఉంది. ఒకవేళ గనక ఆస్తి మీద ఈమెకి ఆడపిల్ల కాబట్టి హక్కు ఉంది అంటే సంబంధం లేదు. అది ఇక్కడ చాలా మందికి తెలియని ఒక పదం ఉంది, ప్రతిదీ కోర్టులో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతిదీ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు కోర్టులో. అందరూ ఏమనుకుంటారంటే కోర్టులో సాక్ష్యం ఉంటేనే మనకు చెల్తుంది అనేది ఒక వాదన ఉంది. కానీ ప్రతిదీ ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా కోర్టులో ఉండదు. దాన్ని ఏమంటారంటే కోర్టు భాషలో జ్యుడిషియల్ నోటీస్ అంటారు. జ్యుడిషియల్ నోటీస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు కొన్నిటికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మనం అంటే అది కంపల్సరీ అక్కడ చట్టాన్ని పాటించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తికి మనము అప్పించాం అనుకో, అక్కడ కంపల్సరీ నువ్వు బాండ్ పేపర్ కానీ లేదా కంపల్సరీ ఒక చెక్ కానీ లేకపోతే ఒక అగ్రిమెంట్ కానీ చేసుకోవాలి. ఒక అన్నదమ్ముల మధ్యలో లేకపోతే అక్కా చెల్లెల మధ్యలో లేకపోతే ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో పైసలు ఇచ్చినప్పుడు మనం ఏం రాసుకోము. అది దట్ ఇస్ కాల్డ్ జ్యుడిషియల్ నోటీస్. అంటే కొన్ని నో నీడ్ టు ప్రూవ్. ఎందుకు రాసుకోలేదు అంటే ఇప్పుడు నా సిస్టర్ కదా, నా అన్న కదా, సో వాళ్ళు ఇస్తారన్న నమ్మకం. మళ్ళీ ఎప్పటిలాగా మీరు చెప్పినట్టు ఇక్కడ చట్టాలు వేరు, మనకి లైఫ్ లో నేర్చుకునే మోరల్స్ వేరు. కానీ ఇప్పుడు వరకు ఆ రికవరీ సూట్ వేయకపోవడానికి కారణం ఏంటంటారు సార్? మరి వీళ్ళకి అవగాహన లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే జనరల్గా పైసలు ఇచ్చినాం కదా, ఈ పైసలు వసూలు చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళ ఆస్తుల మీద కనుక కేసు వేస్తే వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్కి వస్తారేమో, ఓకే ఇది కూడా అమ్మేస్తే ఇంకా పైసలు రాదే, ఇవి కూడా అమ్మితే ఇంకా పైసలు రావేమో అనే ఉద్దేశంతోనే వేసిన లేదు. కానీ వీళ్ళు ఒరిజినల్గా దీన్ని వేసుకోవచ్చు ఏదన్నా. దీంతో పాటు మీరు కరెక్ట్ వేయాల్సిన సూట్ ఏంది, మనీ రికవరీ సూటే వేసుకోవాలి. మనం ఏదైనా వ్యక్తికి పైసలు ఇచ్చినప్పుడు మన దగ్గర ప్రూఫ్ కనుక ఉంటే, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ప్రూఫ్ కనుక ఉంటే చెక్స్ కానీ ప్రామిస్ నోట్స్ కానీ అవసరం ఉండదు. ఆ లాస్ట్ ట్రాన్సాక్షన్ నుంచి 3 years లోపు, లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ నుంచి 3 years లోపు ఎప్పుడైనా పోయి కోర్టుకు అప్రోచ్ అయ్యి కేసు వేసుకోవచ్చు. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, నాకు చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్న తమ్ముళ్ళు, దగ్గరోళ్ళు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అని చెప్పేసి బాండ్ రాసుకోరు అనేది ఒక మోమాటమో ఏదో సోకాల్డ్ అదే ఉద్దేశంలో కొంతమంది ఈమంటే సరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది చేతుల మీద ఇచ్చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇలాంటి పరిస్థితి తిరుపతి ఉండి లేచినట్టే. ఇంకా అంతే. ఇంకా ఎప్పుడైతే మనకి ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే ఇక బ్యాంక్స్కి వెళ్ళడం అనేది తగ్గిపోయింది బాగా. క్యాష్ ట్రాన్సాక్షన్స్లో బాగా తగ్గిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు జనాల మధ్యలో 90% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ త్రూ బ్యాంక్ ద్వారానే జరుగుతున్నాయి. ఎక్కువ శాతం అన్లెస్ అంటిల్ అదేమన్నా ఇంకా ఏమన్నా వేరే సంబంధించిన, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైందంటే మనకు ఆస్తి కొనేటప్పుడు మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఆ మధ్యలో డిఫరెన్స్ ఉన్న క్యాష్లు ఇస్తారు, కానీ జనరల్ అయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అవును అవును. సో మరి ఇప్పుడు ఆ పైసలు నువ్వు వసూలు చేసుకోవడమే మీకు కావాల్సింది. సో బేసిక్గా వీళ్ళిద్దరి దగ్గర నుంచి పైసలు తీసుకొని వీళ్ళకి ఒక మగపిల్లగాడనే అండ లేకపోయేసరికి వీళ్ళిద్దరు ఏం చేయలేరన్న ధీమాతోని వాళ్ళు చేయాల్సిన కథలన్నీ పడుతున్నారు. నేను ఒక్కసారి ఇప్పుడు ఫస్ట్ మీ వదినతో మాట్లాడుతాను, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఏ కేసుని కూడా ఒకవైపు ఇని మేము ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. సో ఒకసారి మీ వదినతో కూడా మాట్లాడి ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె వర్జన్ నేను చూసిన తర్వాత మనం మాట్లాడు. సరే. హలో 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 అమ్మ, రమాదేవి గారా? అమ్మ, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా. మీ మర్దలు సుజాత గారు వచ్చిండ్రు, మీరు 23 లక్షలు ఇవ్వాలి, మీరు ఇస్తలేరు అని చెప్పేసి ఏడుస్తా ఉంది. వాళ్ళు మీ ఇంటికి వస్తే మీరు దబాంచి తిడుతున్నారు అని అంటుంది. అసలు ఆమె మా ఇంటికి రాలేదు మేడం. మీ ఇంటికి రాలేదా? ఆమె ఇంట్రెస్ట్ నడిపిస్తుంది. ఓకే. అయితే ఫస్ట్ లో నాకు అవసరం 5,000 10,000 అట్లా తీసుకున్నాను. ఇప్పుడు నాది అయిపోయేసరికి నేను 5,000 10,000 ఇంట్రెస్ట్ ఎందుకులే అని ఇచ్చేసా మేడం. ఓకే. ఇక తర్వాత ఇద్దరం కలిసి ఇంట్రెస్ట్ నడిపిద్దాము, పైసలు వస్తున్నాయి కదా, నీకు కూడా ఏమైనా లాభం వస్తే ఇస్తా అని చెప్పింది మేడం. ఓకే. సరే అట్లనే నడిచింది. ఇక తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అడిగిచ్చినాను. ఓకే. ఫస్ట్ 5 రూపాయలు 3 రూపాయలు తీసుకునేది, తర్వాత ఇంట్రెస్ట్ 10 రూపాయలు. ఇవన్నీ కట్టడం ఎందుకు లేదని నా దగ్గర బంగారము అది ఇది ఉంటే అమ్మి
ఇక ఎందుకంటే ఆడబిడ్డ కదా బాగుంటది, నేను మా ఆయనకి చెప్పకుండా అట్లా లాభం వస్తుంది కదా అని చేసినాం. అసలు 25 లక్షలు నేను ఎందుకు తీసుకుంటా మేడం ఆమె దగ్గర? ఎప్పుడన్నా 10,000 ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరేమంటున్నారు, వడ్డీలకి నడిపేటందుకు మీరు ఇద్దరు కలిసి ఓ బిజినెస్ అనుకొని స్టార్ట్ చేసారు దాన్ని. లైట్ గా నీకు లాభం ఇస్తాను, నీకు లాభం వస్తుంది, నీ బిడ్డ పెళ్లికి నేను ఆశపడి ఎవరైనా అదే ఆశపడే చేస్తారు ఎవరైనా. కానీ అట్లా ఆశపడి చేయడానికి కానీ లేకపోతే అట్లా వడ్డీలకి నడుపుకునే హక్కు మీ ఇద్దరికి లేదు అన్న విషయం మీకు తెలుసా? అవును మేడం, తెలుసు. అసలు నేను ఏమి ఇచ్చేయలేదు, మొత్తం గూగుల్ పే ద్వారా నేను వేసింది 18 లక్షలు మేడం. 18 లక్షలు మీరు ఆమెకి వేసిండ్రా? గూగుల్ పే ద్వారా అన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేను అది కూడా చెప్పాను ఆమెకు, నువ్వు వేసినావు కదా నీ అమౌంట్ లెక్క చేసుకో, నేను వేసిన కదా నా అమౌంట్ లెక్క చేసుకో. అమ్మా ఇప్పుడు ఆమె స్టేట్మెంట్లు పట్టుకునే వచ్చిందమ్మా. ఆమె స్టేట్మెంట్ ప్రకారము ఆమె మీకు పంపించిన పైసలు దాదాపుగా 25 లక్షల దాకా ఉంది. మేడం నా దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి, 18 లక్షల వరకు ఉంది. మళ్ళీ నేను హ్యాండ్ తరఫున ఇచ్చిన ఒక 2 లక్షల వరకు, మళ్ళీ ఒక 2 లక్షలు మా ఇంటి దగ్గర ఒక ఆమె చిట్టేస్తుంది. ఎందుకంటే నేను ఈమె వడ్డీల బాధ భరించలేక నా అమ్మాయి పెళ్లికి చిట్టీలు వేసుకుంటే నేను అవి కూడా ఈమెకే ఎత్తిచ్చిన మేడం, ఈ వడ్డీలు కట్టలేక. ఒక్క నిమిషం ఆగు. మీ మర్దలు మీకు 18 లక్షలు 15 లక్షల దాకా వేసిందా అంటుంది. లేదమ్మా, ఆమె వేసినవి ఉన్నాయి, నేను వేసినవి ఉన్నాయి. చూడండి సార్, మీరు వేసింది కూడా ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు అయితే ఉంటది కదా? ఉంది మేడం. సో ఆమె బ్యాంక్ లోనే కదా మీరు వేసారు? ఆమె అకౌంట్ కి వేసిరా లేదా? ఆమె అకౌంట్ లో, వాళ్ళ పిల్లల అకౌంట్ లో. వాళ్ళ పిల్లల అకౌంట్ లో కూడా వేసిండ్రు? అవన్నీ కూడా తెచ్చినావు మనం? అన్ని తెచ్చిన, అన్ని స్టేట్మెంట్లు తెచ్చింది. ఆమె ఏమంటది, నాకు మీరు ₹1 వేయలేదు, రమాదేవి నాకు ₹1 వేయలేదు అని ఆమె అంటుంది. ఇప్పుడు ఆమె పైసలు అడిగేటందుకు ఇంటికి వస్తే మీరు మొత్తం ఫ్యామిలీ కలిసి భార్యాభర్తల మీదకి పోతున్నారంట. ఆమె భయంతో మా దగ్గరకు వచ్చింది, రేపటి రోజు మమ్మల్ని వీళ్ళు ఏమన్నా చేస్తారేమో, మమ్మల్ని ఏమైనా చంపేస్తారేమో అని భయం అవుతుందంట ఆమెకి. మేడం నేను ఏం చేసిన తెలుసా, ఇట్లా వేసింది, నేను అసలు పోనీ అనే ఈ భయానికి నేను ఏగలేక సూసైడ్ తీసుకొని 4-8 రోజులు కోమాలున్నా. తర్వాత ఒక రోజు మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వస్తే ఆ విషయం కూడా చెప్పిందమ్మా. ఆమె పైసలు ఇచ్చిందన్న విషయం మీరు చెప్తున్నారు, కానీ మీరు పైసలు ఇచ్చిన విషయం ఆమె మాత్రం అసలు ఒప్పుకుంటానే లేదు. కేసు వేసిందన్న విషయం తెలుసా మీకు? తెలుసు, నాకు వచ్చింది, నేను లాయర్ను కూడా పెట్టుకున్నా మేడం. అయితే ఈమె ఏమన్నా తెలుసా, మళ్ళీ తర్వాత నాకు ప్రూఫ్స్ అవన్నీ తీసి అసలు ఏం ఆధారం లేదు, అందుకని ఆ కేసు తీసేసిరు. నాది మా పెద్ద అమ్మాయి పెళ్లి సంబంధం ఒక మా చుట్టాల దాంట్లోనే కుదిరింది మేడం. మా పిల్ల అనిపించుకోవడం ఇక వాళ్ళు ఏమి ఎంగేజ్మెంట్ అనుకునే సమయానికి ఈ రోజు ఇక మా ఇంటికి వచ్చిరు పోయిరు. వాళ్ళ ఇంటికి పోయి మేము చూసి వచ్చినాం. వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ సంబంధం చేసుకోవద్దు, వాళ్ళ సంబంధం చేసుకుంటే మీరు మొత్తం వాళ్ళు చేసిన అప్పులే కట్టాల్సి వస్తుంది, పిల్ల మంచిది కాదు, తిరుగుబోతుంది, అవన్నీ చెప్పింది మేడం. చెప్పేసరికి వాళ్ళు చూసినా చెప్పింది. అయితే మళ్ళీ రీసెంట్ గా మొన్న ఒక సంబంధం వచ్చింది, ఒక 2 నెలల ముందు. వాళ్ళపై ఆమెకు ఆ రోజు ఆపరేషన్ హాస్పిటల్ అడ్మిట్ ఉంది. అయితే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి చూసిపోయిండు, ఇల్లు చూసుకొని రమ్మన్నారు. ఇల్లు చూసుకొని పోదానికి రేపు పోదాం అనుకున్నాం. రేపు పోదాం అనుకునే సమయంలో వాళ్ళకు కూడా ఫోన్ చేసేసింది, వీళ్ళు మంచోళ్ళు గారు, అప్పులు ఉన్నాయి, మీరు అప్పులు కట్టాలా, అమ్మాయి మంచి కాదు, తిరిగిపోతుంది, అది ఇదని. ఆమె తెలిసిన కాదు. మరి ఆమెకి ఏంది కసి, నువ్వు పైసలు ఇవ్వలేదని చెప్పి అట్లా చెప్పిందటవా? మరి నాకెన్నే నాకు ఆమె పైసలు ఇచ్చి ఈ విధంగా నన్ను నరకయాతన పెట్టింది మేడం. 4 రోజులు. అదే అమ్మా, నువ్వు పైసలు ఇచ్చుంటే అట్లా చేయకపోతుండేనేమో. మరి నువ్వు పైసలు ఇవ్వలేదని అట్లా చేసిందేమో అంటున్నా. అవును అంటున్నావు నువ్వు, అంటే నువ్వు పైసలు ఇవ్వలేదా అని అడుగుతున్నా. మీ చిన్న తోటి కోడలు నల్లపూసలు గొలుసు అడిగినావంట కదా పోయి ఇంటికి. పొద్దునే నీకు సొమ్ము లేవు కదా, 4 సొందర తీసుకో, నెలకు 2,000 అని చెప్పింది. సరే మేడం అని నేను 4 సొందర తెచ్చుకున్నా. నెలకు 2,000 ఇచ్చిన మేడం. నెలకు 2,000 ఇచ్చినాక ఎంత 8 నెలలు నెలకు 2,000 ఇచ్చేసిన. అయితే తర్వాత అర్థమైందమ్మా, ఇందుకే అన్నా నేను ఇందాక, అమ్మ నల్లపూసల గొలుసు ఒకళ్ళ దగ్గర తీసుకుని ఇంకొకరికి ఇచ్చినావు, మధ్యలో ఒక ఆడమే ఉన్నావు, 3 ఆడోళ్ళ మధ్యలో 1 year వరకు ఇయ్యని రాసింది, ఆమె రైటింగ్ ఉంది. నువ్వు రాసిచ్చావట కదా డైరీలో 1 year వరకు నేను ఏమి ఇయ్యనని. మేడం 2,000 తీసుకుని మేడం నేను ఏ గుళ్ళ దొరమన్నా దొరుకుతా, నా దేవుని సాక్షి చెప్తున్నా. నువ్వు మాట్లాడేదానికి ఆమె మాట్లాడేదానికి అసలు పొంతనే లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఆమెకే ఇస్తున్నా, ఆమె నిన్ను అడుగుతుంది, నువ్వు ఆమెకే చెప్పు, ప్రతి ఒక్కటి నేను వింటున్నా. హలో చెప్పక్క. వద్దులే అంత మర్యాద కానీ, నువ్వు ఎప్పుడు ఇచ్చినావమ్మా నాకు 18 లక్షలు? నువ్వు ఎప్పుడు ఇచ్చిన 20 లక్షలు? నేను ఇచ్చినవి మొత్తం ఉన్నాయి మైడా. నేను ఇచ్చినవి ఉన్నాయి. నీ మొగడు ఆటో పాడైందని నా ఇంటికి వచ్చి ఏడుస్తే నా అన్న కదా అని 10,000 చేతిలో పెట్టిన, తీసుకొని పోయినావు. ఇంట్లోకి మా అమ్మ ఇలా కొట్టిందని బయటికి పోయి నా కాళ్ళు మొక్కి ఏడ్చినావు. అయ్యో నా అన్న వదిన అని ఎంత. మళ్ళీ సరే అంటే నువ్వు వినాలి కదా అందరూ.
నేను మొత్తం వినండి. నువ్వు 10,000 ఇచ్చినందుకు నీ 10,000 ఇప్పుడు 18 లక్షలు ఎట్లా ఇచ్చినావు చెప్పు. ఆ ఫిక్స్ 2 సార్లు నీకేసింది. ఒకసారి 1,00,000 రూపాయలు, ఒకసారి 1,00,000 రూపాయలు. నా మనమరాలకు పాపము ఫస్ట్ బర్త్డే అని నా మనమనికి 50,000 ఇచ్చినా, నా మనమరాలకి 50,000 ఇస్తే దాని 50,000 కూడా సంటి పిల్ల నువ్వే తీసుకుంటువి. 1,00,000 రూపాయలు నువ్వే తీసుకున్నావు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు తింటావు, నువ్వు అన్ని ఒట్లు తింటావు. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను చిట్టి పైసలు నేను ఎత్తిన కానీ నేను తీసుకోలేము. ఈమెనే అక్కడి నుంచి అక్కడ తీసేసుకుంటా. నాకు 18 లక్షలు ఇచ్చిన అంటున్నావు కదా, చూపించు. 18 లక్షలు అంటే నేను 2 లక్షలు చిట్టి తీసుకున్నాను. ఇప్పుడే మీతో అన్నావు కదా మేడం 18 లక్షలు ఇచ్చిన అని. అడగండి మరి ఇప్పుడే మేడం అన్నావు కదా 18 లక్షలు ఇచ్చిన అని. 18 లక్షలు 2 లక్షలు చిట్టి వేసుకొని ఇచ్చిన. 50,000 ఈ అమౌంట్ నీకు ఇచ్చిన. మళ్ళీ ఏ ఫంక్షన్ లో కలిసినా అట్లనే చేస్తుంది మేడం. ఫంక్షన్ లో ఇచ్చిన గుర్తు అవి లెక్క పెట్టలే. రమాదేవి గారు నాతో అవన్నీ మాట్లాడకండి. ఫస్ట్ మీరు నాకు ఏమని చెప్పిండ్రు? 18 లక్షలు నేను ఆమెకు తిరిగి ఇచ్చిన, ప్రతిదీ స్టేట్మెంట్ ఉంటది అని అన్నారా లేదా? ఉన్నది మేడం, ఉన్నది. 18 లక్షలు ఇచ్చినావు అమ్మా? 18 లక్షలు కాదు మేడం, 14 లక్షలు అల్లుంది. 2 లక్షలు 2 చిట్లు ఎత్తుకుంది. ఏమమ్మా ఏమన్నా తలకాయల పురుగు ఇట్లా తిరుగుతుందా ఏమి? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ 18 లక్షలు అన్నావు, ఇప్పుడు 14 లక్షలు అంటున్నావు. ఆమెకు ఫోన్ ఇస్తేనేమో నేను అదంటలేను, నేను 2 లక్షలు ఇడిపించినా అని అంటున్నా, నీకు చిట్టి ఎత్తిచ్చినా అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? మొత్తం కలిసి 14 లక్షలు లెక్క పెట్టుకున్నాం మేము, హ్యాండ్ తో సహా. చిట్టీలు, గూగుల్ పే ఉంది. నువ్వు ఇట్లా అడ్డదిడ్డంగా వాదిస్తా మాట్లాడతా అంటే కుదరదు. ఇడేమి మేము మీరు చెప్పిన అన్ని ఇనుకుంటా కూర్చోనికి మేమేమి పిచ్చోళ్ళం కాదు. ఇడ నిజంగా సార్ ప్రతిసారి ఎవరితో మాట్లాడినా కూడా ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు అడ్డగోలుగా దొరుకుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆమె అడిగే కొన్ని ప్రశ్నలకు ఈమె ఆన్సర్ ఇస్తలేదు, ఈమె అడిగే ప్రశ్నలకు ఆమె ఆన్సర్ ఇస్తలేదు. సార్ మీరేమంటారు? ఇప్పుడు దాకా ఆమె విన్నారు కదా. అంటే నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు ఎంతో కొంత. వన్ సైడ్ అయితే ఉండకుండా ఉండొచ్చు. ఎగ్జాక్ట్. అంటే ఆమె మాట్లాడిన తీరుని బట్టి అదే అనిపిస్తుంది. బ్యాంక్ స్టేట్ మొత్తం తెచ్చా. అయితే మేము గ్రీన్స్ టిక్ పెట్టాం సార్. అవన్నీ మాకు వచ్చేటివి ఉన్నాయి. బ్లాక్ ఉన్నాయి కదా సార్, అవన్నీ తను వేసినాయి. తను వెయ్యంగా మాకు ఇంకా వచ్చేటి 23 లక్షలు సార్ అక్షరాల. ఇంట్లో మాత్రం ఏదో ఉంది అని అనిపిస్తుంది, ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో గట్టిగా. ఒక్కసారి క్రాస్ చెక్ చేయడానికి మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మొదట ఒక్కసారి క్రాస్ చెక్ చేయడానికి మీ వదినతో మాట్లాడాం కదా, ఇప్పుడు మీ అన్నతో మాట్లాడతా. ఈయన ఏం చెప్తాడో చూద్దాం. నమస్తే అండి, నేను సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నా అండి. చెప్పండి. మీ చెల్లె సుజాత గారు ఇక్కడ ఉన్నారు. మీ చెల్లె ఏమంటుంది అంటే నేను మా అన్నకి మా వదినకి 23 లక్షల దాకా ఇచ్చిన, నాకు ఇప్పుడు దాకా రూపాయి ఇయ్యలేదు. మీదికి వెళ్ళి వాళ్ళ ఇంటికి పోతే మమ్మల్నే కొడతామంటున్నారు, బండ బూతులు తిడుతున్నారు, మేము అన్యాయం అయిపోయినాం, మా పైసలు 1 రూపాయి తిరిగి రాలేదని ఏడుస్తున్నాము. మల్కాజ్గిరి పిఎస్ కోర్టు ఇవన్నీ చెప్పిందండి, అన్ని మాట్లాడింది. సార్ ఒక్క నిమిషం వినండి. ఆమె ఎక్కడికి రావాలి ఏంది ఇవన్నీ మీరు నాకు చెప్తే నేను ఆమెకు చెప్పడానికి మీకు ఫోన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నాకు తెలిసి ఇవ్వలేదు. మీకు తెలిసి ఇవ్వలేదు అంటే మీకు తెలియకుండా ఇచ్చింది. అవును, మా భార్య సూసైడ్ చేసుకుంటే బయటపడ్డది ఇదంతా. అంటే మీ భార్య సూసైడ్ చేసుకునేంత వరకు ఇద్దరు ఆడోళ్ళు కలిసి పైసలు ఇచ్చి పుచ్చుకునేవి మీకు ఇంట్లో మొగోళ్ళకి తెలియదు. ఇంతవరకు తెలియదు నాకు. మొత్తం మీద ఏమని తెలిసింది సూసైడ్ చేసుకున్న తర్వాత? ఒక హాఫ్ అన్ అవర్ అయితే చనిపోతుండే ఆమె. నేను ఏదో దేవుడి దయ వాళ్ళతోటి నేను ఆమె లేపుట్లా లేవలేదు. లేకపోతే ఏమైందని చూసే వరకు చేతిలో రెసిప్ట్ ఒక లెటర్ రాసి పట్టుకున్నది. అయితే అంతలోకే మాకు ఇవన్నీ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ వాళ్ళు పట్టుకోలేదు. సీదా ఈఎస్ఐ ఎర్రగడ్డ దగ్గరికి తీసుకెళ్ళా. 15 రోజులు కోమాల్లో ఉందా. ఆమె 3 రోజులు అంటది, మీరు 15 రోజులు అంటారు. ఎన్ని రోజులు ఉంటుంది ఆమె కోమాలు? అట్లా మీకు కావాలంటే మీకు ఈఎస్ఐ హాస్పిటల్లో మీకు అవన్నీ చూపిస్తాను. దాని తర్వాత ఏమని తెలిసింది? మీ చెల్లె పైసలు ఇచ్చింది అన్న విషయం తెలిసిందా? తెలిసింది. రూపాయి ఆమె ఇయ్యలేదు, అన్ని ఈమెనే తెచ్చిచ్చింది. అన్ని నా దగ్గర బ్యాంక్ లిస్ట్ మొత్తం ఉన్నదమ్మా. ఆ మొత్తం ఎంత ఈమె మా భార్య ఎంత ఇచ్చిందో అంత మొత్తం లిస్ట్ తో 1 రూపాయితో సహా ఉన్నది మొత్తం లిస్ట్ నా దగ్గర. మీరు మల్కాజ్గిరి పిఎస్ లో కనుక్కోండి, ఈఎస్ఐ హాస్పిటల్లో కనుక్కోండి, మళ్ళీ మల్కాజ్గిరి కోర్టులో కనుక్కోండి. ఎవరిది తప్పు ఉందో వాళ్ళే ఈమె చెప్పడమేమో వాళ్ళ వంద మీద చెప్తుంది కానీ అసలు కిలాడిగాడు ఇలా అన్నున్నాడు అన్న ఫీలింగ్ వాళ్ళే కల్పించేలాగా మాట్లాడుతున్నారు. సో మొత్తం మీద సార్ మీకేమనిపించింది ఆయనతో మాట్లాడుతుంటే మీరింటే? అంటే వాళ్ళు ఒక దానికి ఆన్సర్ చెప్పడానికి బదులేందంటే ఉల్టా మాట్లాడడం,
తర్వాత బెదిరించడం లాంటివి వాళ్ళ ఉద్దేశం ఉన్నట్టు ఉంది ప్రధానంగా. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఇద్దరి మధ్యలో అయితే ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తున్నది. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్లో ఈమె ఇచ్చిన అమౌంట్ కంటే వాళ్ళు తక్కువ అమౌంట్ ఇచ్చి ఉంటారు. ఆ రిమైనింగ్ అమౌంట్ 25 lakhs ఏమో ఉన్నదని ఈమె క్లెయిమ్ చేసుకుంటున్నది. 23 lakhs ఈమె క్లెయిమ్ చేసుకుంటున్నది. కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్లీ మనకు రికవరీ సూట్ వేసుకోవచ్చు. ఓకే. తర్వాత చీటింగ్ కేసు కింద కూడా క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. పైసలు తీసుకొని ఇవ్వడం లేదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి మనకు చీటింగ్ కేసు కూడా పెట్టుకునే అవకాశం వీళ్ళకు ఉంటుంది. సో ఎలాంటి కేసు అవుతుంది సార్? అది వీళ్ళకి ఏ విధంగా ప్లస్ అవుతుంది అంటారు? ప్లస్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే చీటింగ్ కేసు పడుతుందో దాంట్లో కనుక ప్రూవ్ అయితే వాళ్ళకి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రికవరీ సూట్ వేసుకుంటే మనకు మనీ కూడా రికవర్ అవుతాయి అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. ఓకే. మొత్తం ఎప్పటి నుంచి అయితే కానీ ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసులో ఏమైనా జరిగే లాభం ఏంది అసలు? ఏమన్నా అది ఈ కేసులో ఒకవేళ వీళ్ళు గెలిస్తే కనుక ఈమెకు వాటా ఉంటే వాటా వచ్చేస్తుంది. వాటా ఉంది సార్, వాళ్ళకి వాటా ఉంది. ఈ ముఖ్యంగా ఈ కేసు పైన రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక మంచి జడ్జిమెంట్ గురించి మీరు చెప్పాలి సార్ ఒకసారి. అది ఏంది ఎట్లా అనేది? అంటే మనకు సుప్రీంకోర్టు 2 రకాల జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఇంతకుముందు ఏంది అంటే మనకు భారతదేశంలో ఎప్పుడైతే ప్రాపర్టీకి సంబంధించిన రైట్స్ ఉంటాయో మ్యాక్సిమం సిమిలర్గా ఉంటాయి, కానీ స్టేట్ టు స్టేట్ కొద్దిగా మారుతుంటుంది. స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అక్కడ ఆస్తుకు సంబంధించినవన్నీ డిసైడ్ చేయబడుతుంటాయి. సో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుండే. ఏం కన్ఫ్యూజన్ అంటే ఏంటంటే ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉంటుందా ఉండదా అని, లేకపోతే పెళ్ళైన తర్వాత ఉండదు అని, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాల వరకే ఉంటుంది అని, ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుండే. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. సో లేటెస్ట్గా మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యారేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్, ఓకే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారా చేసుకోలేదా, ఈ సంవత్సరంలో చేసుకున్నారా ఆ సంవత్సరం, అట్లా కాదు. ఒక తండ్రి ఉండి తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటాయి, ఆడ కావచ్చు మగ కావచ్చు, వాళ్ళందరికీ ఆ తండ్రి ఆస్తి మీద ఆయన ఏం రాయకుండా చనిపోతే సమాన హక్కులు ఉంటాయి. ఏజ్తోని కానీ వాళ్ళ సిచ్యువేషన్తో కానీ దాంతో కానీ సంబంధం లేదు అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే బేసిక్గా ఇది మనము కావాలి అని క్లెయిమ్ చేసుకుంటేనే హక్కా సార్? లేకపోతే ఎట్లయితే ఇప్పుడు మగపిల్లలు 3 ఉంటే 3కి సమానంగా వంచడం అనేది క్లెయిమ్ చేసుకుని ఏముండదు, ఆడ సమానంగా వంచుతారా? అట్లా ఆడపిల్లలు కూడా వంచుతారా? అంటే ఇప్పుడు మన సమాజంలో ఏమైందంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు అనుకో, ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేస్తారు. కాబట్టి ఉన్నంత జనరల్గా రూల్ ప్రకారం ఏంటంటే 3 పంచుకుంటారు. అక్కడ ఆడపిల్లలకు కూడా ఏంటంటే సపోర్ట్ చేసేస్తారు. వీళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా, మాకు కట్నం ఇచ్చారు కదానో, లేకపోతే ఏదో ఆస్తి ఇచ్చారనో, ఏదో పైసలు ఇచ్చారనో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతుంటారు ఎక్కువ కుటుంబాలు. కానీ రూల్ ప్రకారం ఏంటంటే తండ్రి కనుక ఏం రాయకుండా చనిపోతే, లేకపోతే తాతల ఆస్తి కానీ మనం దాన్ని ముత్తాతల ఆస్తి కానీ ఉండి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి సమానంగా రావటం అనేది చట్టం చెప్తుంది. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారా? కొంతమంది ప్రేమతో క్లెయిమ్ చేసుకోరు. కొంతమంది ఏంటంటే ఒక తమ్ముడో లేకపోతే 2 3 ఉంటారు కాబట్టి మాకు అన్నీ చేస్తున్నాడు కదా అని కొంత ప్రేమతో కూడా క్లెయిమ్ చేసుకోరు, వాళ్ళ రైట్స్ రిలింక్వేజ్ చేసేస్తారు. కానీ చట్టం మాత్రం ఏం చెప్తుందంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే కంపల్సరీ వాళ్ళందరికీ ఆస్తి హక్కు ఉంటుంది. దయచేసి ఇప్పుడు వరకు ఎవరి హక్కులు వాళ్ళకి సమానంగా ఎట్లయితే అంటే ఇటు చట్టపరంగా ఇటు ఫ్యామిలీ పరంగా అంటే సొసైటీ పరంగా ఎట్లయితే ఇచ్చిండ్రో ఈ విషయంలో కూడా చట్టపరంగా ఆల్రెడీ అక్కడ నుంచి ఒక ముద్ర వేసేసారు, అయిపోయింది, మీరు ఈ విధంగా సమానంగా పంచుకోవచ్చు అన్న విషయాన్ని, పంచుకోవచ్చు కాదు పంచుకోవాలే అని చెప్పిండ్రు. కాబట్టి సొసైటీ పరంగా కూడా ఫ్యామిలీస్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకోవాలి. వాళ్ళ పిల్లలకి రేపటి రోజు ఆడపిల్ల కావచ్చు మగపిల్లగాడు కావచ్చు మీ ఆస్తి పైన కావచ్చు దేనిపైన అయినా కానీ సమాన హక్కు ఉంటుంది. అండ్ దీంతో పాటు నేను ఇంకో మంచి మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంది అని అంటే ఇన్ని రోజులు ఆస్తి మగపిల్లలు తీసుకున్నారు కాబట్టి తల్లిదండ్రిని మగపిల్లలే చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆస్తి సమానంగా పంచుకుంటారో తల్లిదండ్రిని కూడా సమానంగా చూడాల్సిన అవసరము బాధ్యత అందరి మీద ఉంటుంది. సో మొత్తం మీద సార్ వీళ్ళకి మీరు చెప్పేది రికవరీ కేసు వేసుకోవాలి, క్రిమినల్ కేసు వేసుకోవాలి. ఈ 2 వేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా ఏంది అనేది మీరు చూడండి, ఒకసారి మీరు మాట్లాడండి. మీకు ఏ అడ్వైస్ కావాలన్నా సార్ డెఫినెట్గా మీకు అడ్వైస్ ఇస్తారు, మీతో చేయిస్తారు. మీరు ఏం వేయొచ్చు అనేది లీగల్గా మీకు ఏది కరెక్టో అది చేయించగలుగుతారు. రైట్ సార్ ఏ విధంగా వేయమనాలి చెప్తారో సార్ ఆ విధంగా మేము వేస్తాం మేడం. వాళ్ళు మాటలతోని ఇనేటోళ్ళలాగా అయితే అనిపిస్తలే మీ అన్న అయితే, ఎందుకంటే ఆయన మాట్లాడడమే రాదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. సో ఇక అట్లాంటి వాళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు. నేను ఇక్కడ సుమన్ టీవీ నమ్ముకొని వచ్చినందుకు నాకు న్యాయం చేయండి.
నా డబ్బులు నాకు వచ్చేటట్టు చేయండి. అదే నేను కోరుకునేది. నాకు అబ్బాయిలు లేరు, నా భర్త నేను ఇద్దరమే ఉండేది. వద్దమ్మా వద్దు, నువ్వు బాధపడితే ఏమీ రాదు. నేను నీకు ఒక మాట చెప్తున్నా విను. సార్ ఇందాక ఎప్పుడు మీ ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ అయితే అయ్యి ఉంటాయి డెఫినెట్గా అని చెప్పి వాటన్నిటిని పరిశీలించి ఇంకొంచెం డీప్గా ఏంది కథ అనేది చూసి నీ దిక్కు ఏ న్యాయం జరగాలో ఆ న్యాయం మాత్రం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. తప్పకుండా ఆ న్యాయం జరిగేలాగానే చూస్తాం. ఓకే, నువ్వేం ఏడవకు, టెన్షన్ పడకు. ఓకేనా సార్? ఓకే, చూసిండ్రు కదా. సో మొత్తం మీద ఇలాంటివి ఎన్నో సమాజంలో, అంటే ఆ బంధం ఈ బంధం అని కాదు, ఏ బంధం అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నదైనా పైసల విషయానికి వచ్చేసరికి ఇట్లాంటి కథలే జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్తున్నా జాగ్రత్త, చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పైసల విషయంలో. కాబట్టి ఎక్కడ ఏ కొట్లాట వచ్చినా పైసల విషయంలోనే వస్తుంది. కొంచెం అది గమనించుకొని దాన్ని బట్టి ముందుకు వండ్రి, అనవసరంగా సంబంధాలని పాడు చేసుకోకండి. సో దీనిపైన ఏంది ఫాలో అప్ అనేది నేను తప్పకుండా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. అప్పటి వరకు మీరు సుమన్ టీవీలో చూస్తూనే ఉండండి. వినిలా స్పార్కిల్ సమర్పించు లైఫ్ జర్నీ. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.